హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమా ట్రెండ్స్. లాస్ట్ టైం వీడియోలో మనము శ్రావణ మాసంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి ఇంటికి ముత్తైదులు వస్తే ఏమేమి వాయినాలు ఇవ్వాలి అనే వీడియో చేశాము. ఇప్పుడు ఏంటంటే పూజకు సంబంధించిన ఐటమ్స్ తోటి ఒక వీడియో చేస్తున్నామండి. సో ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ప్రోడక్ట్స్ అయిపోతే త్వరగా స్టాక్ అవుట్. మీకు ఇందులో యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ ఉంటే వెంటనే పర్చేస్ చేసుకోండి. లింక్స్ అనేది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఐటము పూజ, లక్ష్మీదేవి పూజ బ్యాక్ డ్రాప్ అండి. ఇది 5x5 ఫీట్స్ ఉంటుంది. చాలా బాగుంది. ఇది మనము మ్యారేజెస్కి కానీ ఇంకా ఇప్పుడు ఉండే ఫర్దర్గా ఏదైనా ఫంక్షన్స్కి ఎక్కువగా ఇటువంటివి మనము ప్రిఫర్ చేస్తున్నాం. మీషోలో ఇటువంటివి చాలా ఉన్నాయండి. చాలా ప్రోడక్ట్స్ చాలా బాగుంది. చూడండి, చుట్టూ లక్ష్మీదేవికి అటు ఇటు ఎలిఫెంట్ తోటి, ఏనుగుల బొమ్మలతోటి చాలా బాగుంది. మనం డెకరేట్ చేసుకోవడానికి పాత రోజుల్లో అయితే చాలా టైం తీసుకునేది, కానీ ఇప్పుడు అటువంటి ఇదేమీ లేకుండా చక్కగా డిజైన్ చేసి చక్కగా మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసినవి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చి హల్దీ కుంకుమ కంటైనర్ అండి. ఇది చాలా బాగుంది. ఫోటోలో అయితే కొంచెం పెద్ద సైజులో అనిపించింది నాకు, కానీ వచ్చినప్పటికీ చిన్న సైజులో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ పరంగా చాలా స్ట్రాంగ్గా, గట్టిగా, సూపర్గా ఉందండి. ఇది పసుపు, కుంకుమ, అక్షింతలు అట్లా వేసుకోవడానికి, ముత్తైదులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి బొట్టు పెట్టడానికి కానీ బాగా యూస్ఫుల్గా అవుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఖచ్చితంగా తీసుకోండి మీరు. నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి అమ్మవారికి చిట్టి గాజులు అంటే చాలా ఇష్టం కదా, అందుకోసం చిట్టి గాజులు తెప్పించాను. సో ఈ చిట్టి గాజులు అమ్మవారికి చాలా ఇష్టం అంటండి, అందుకని ఇవి 3 కలర్స్లో ఉన్నాయి: ఎల్లో, గ్రీన్, రెడ్. సో 3 చాలా బాగున్నాయి. ఇవి అమ్మవారి మెల్లో వేస్తే బాగా ఉంటాయని చెప్పేసి నేను తెప్పించాను. చాలా బాగున్నాయి. ఇది యాక్చువల్గా శ్రావణ మాసం ఇంకా 1 మంత్ ఉందండి. మీరు ముందుగా బుక్ చేసుకోవాలంటే నేను అందుకే మీకోసం ఈ వీడియో తీసాను. ఆ టైంకి మళ్ళీ మీరు రావాలి అంటే ఇప్పుడు మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటే మీకు మంచి ప్రోడక్ట్స్ అప్పటికి రీచ్ అవుతాయి. సో కాబట్టి కావాలనుకునే వాళ్ళు, మీకు యూస్ఫుల్గా ఉన్నాయి, బాగున్నాయి అనుకున్న వాళ్ళు లింక్స్ అనేది కామెంట్ సెక్షన్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూసి చెక్అవుట్ చేసుకోండి. ఇదిగోండి, చాలా బాగున్నాయి. ఇది కొంతమంది విడివిడిగా పూసలు అమ్మవారి ముందు పెట్టుకుంటారు, కొంతమంది అంటే ఇలా మాలలాగా వేసుకుంటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. సో అమ్మవారిని ఎలాగైనా కానీ అమ్మవారిని అందంగా డెకరేట్ చేసుకోవడం మనకి మెయిన్ క్రైటీరియా. సో మీకు ఎలా కావాలంటే అలాగే యూస్ చేసుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి అమ్మవారికి విగ్గు, అంటే వెనకాల బ్యాక్ సైడ్ సవరంలాగా విగ్గుగా పెడదామని చెప్పి ఇది పెట్టానండి. కానీ ఫోటోలో అయితే లాంగ్గా అనిపించింది, కానీ వచ్చేలకి చిన్నగా ఉంది. ఇదైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది నాకు. ఇది నేనైతే రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే అసలుకి అమ్మవారికి పెట్టడానికి ఇది వల్ల అవ్వట్లేదండి. ఇది పాపడి బిళ్ళలాగా చిన్న చిన్నగా డిజైన్ అయితే బాగుంది, కానీ చాలా అంటే చాలా సింపుల్గా వచ్చింది. ఇది మనకి యూజ్ అవ్వదని నేను అనుకుంటున్నాను. సో దీన్ని నేను రికమెండ్ చేయట్లేదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకైతే ఇది అంత కంఫర్ట్ అనిపించలేదు. సో మీరు కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసేసి ఆర్టిఫిషియల్ పూలమాల అండి. ఇది దేవుడి బొమ్మలకి వేసుకోవడానికి కానీ, ఇట్లా చిన్న చిన్న దేవుడి విగ్రహాలకి వేసుకోవడానికి కానీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది గులాబీ మాలలాగా వచ్చింది, మధ్యలో మల్లెపూలలాగా చాలా బాగుందండి. మాల కూడా గట్టిగా, స్ట్రాంగ్గా బాగుంది, నీట్గా ఉంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. అమ్మవారికి అలంకరించుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి మెటల్ కలర్స్ కడ్డీ అండి. ఇది ఫ్లవర్ స్టాండ్, అదే కొబ్బరికాయ అది పెట్టుకున్నప్పుడు అమ్మవారి వరలక్ష్మి వ్రతం పూజలో పెట్టుకోవడానికి, ఫేస్ అనేది అటాచ్ చేయడానికి మనకి బాగా ఇది హెల్ప్ అవుతుంది అండి. ఇందులో మధ్యలో కొబ్బరికాయ పెట్టుకొని ఫేస్ని జాయిన్ చేసుకొని ఇట్లాగా డెకరేట్ చేసుకున్నాక ఇట్లా ఫేస్ని జాయిన్ చేసుకొని పెట్టుకుంటాము. స్టిఫ్గా ఉండడానికి మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది చాలా బాగుంటుంది. చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో, చాలా తక్కువ ప్రైజెస్లో మీషోలో దొరుకుతున్నాయి మనకి ఇవన్నీ. పూజ చాలా తక్కువగా సింపుల్ బడ్జెట్లో బాగా చేసుకోవచ్చండి పూజ చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది పూజ చేసేటప్పుడు అమ్మవారి పూజ అంతా రెడీ చేసుకున్నాక అమ్మవారి ముందుగా ఇలాగా మధ్యలో వాటర్ పోసి అందులో ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీపావళి టైంలో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. దీపావళి టైప్ దీపాలు పెట్టుకోవడానికి కానీ ఇట్లా చుట్టూతో దీపాలు పెట్టి మధ్యలో ఫ్లవర్స్ వేసి, వాటర్ పోసి ఫ్లవర్స్ వేసి పెడితే వచ్చిన వాళ్ళకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది.
నెక్స్ట్ వచ్చే 2 ఐటమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసే ఐటమ్స్ అండి. రివీల్ చేసేస్తున్నాను. అమ్మవారి ఐడియాలండి. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు కూడా చాలామంది అమ్మవారికి వాళ్ళే శారీ కట్టి బాగా నీట్గా మెడలో నగలు అవన్నీ వేసి అలంకరించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమందికి చీర కట్టి అలా అలంకరించుకొని రాని వాళ్ళ కోసం ఇలాంటి ఆర్టిఫిషియల్గా అమ్మవారి ఐడియాలు తయారు చేస్తున్నారు. కానీ ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. చాలా బాగుంది. కలర్ సూపర్గా ఉంది. 3 కలర్స్ ఉన్నాయి. ఏది కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, కాళ్ళకి చేతులకి పారాని పెట్టారు. లోపల రాగి కలశం పెట్టారు. బ్యాక్ సైడ్ వచ్చి శారీ పైటంచ్ లాగా పెట్టారు. కుచ్చులతోటి వడ్డానం పెట్టినట్టు పెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్గా తక్కువ బడ్జెట్లో బాగా అమ్మవారి చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఐటము ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అని ప్రభాస్ డైలాగ్ గుర్తుంది కదండి. ఇప్పటి వరకు చూసిన ఐటమ్స్ ఒక లెక్క, ఇప్పుడు చూసే ఐటెం ఒక లెక్క అండి. చాలా బాగుంది. అమ్మవారి ఫేస్ రివీల్ చేస్తున్న ఫైనల్లీ. చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు దీన్ని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుందండి నాకైతే. అంత బాగుంది అమ్మవారిది. చాలా డిజైన్ చేశారు అసలుకి. ఎంత ట్రెండీగా ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి, కిరీటానికి స్టోన్స్ తోటి డెకరేట్ చేశారు. ముక్కు పుడక కానీ చుట్టూతా స్టోన్స్ కానీ అబ్బా ఎంత బాగుందంటే అండి అంత బాగుంది. ఇదిగోండి, ఇలాగా అమ్మవారి బొమ్మకి ఇట్లాగా అదే ఐడియల్కి ఇలాగా పెట్టేసి సపోర్ట్కి నేను బాటిల్ పెడుతున్నా. జస్ట్ ఊరికే అలా చూపించిద్దామని చెప్పి ఊరికే పెడుతున్నా అండి. చూడండి, జస్ట్ ఒక ఆకారంలాగా చూపిస్తున్నాను. నా కుతూహలం ఆపుకోలేక నేను ఊరికే మీకోసం పెడుతున్నాను. ఆ రోజు మనం ఇంకా పూలమాలలు అన్నీ వేసుకొని అమ్మవారికి బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఫైనల్ టచ్ ఒకసారి చూడండి ఎంత బాగుందో అమ్మవారిది. మీరు గమనిస్తున్నారో లేదో, ఈ వీడియోలో బ్యాక్ సైడ్ గోడ మీద అమ్మవారి ప్రతిమ నీడబడుతుంది. ఒకసారి చూడండి, ఎంత అసలు నిజంగా అమ్మవారే లాగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ గోడ డ్రాప్ చూడండి. ఓకే అండి, మీకు ప్రోడక్ట్స్ నచ్చాయనుకుంటాను. మన ఛానల్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఏమైనా రివ్యూస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా రివ్యూస్ ఏ విధంగా చెప్పాలి ఏంటి అనేది. నెక్స్ట్ టైం మరొక ప్రోడక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.